అస్సలు ఊహించలేదు. సూపర్ హిట్ కొడతామనుకున్న చోట ఫ్లాప్ షో. అలాంటి చోట ఇలాంటి పరాజయాన్ని కల్లో కూడా ఊహించలేదా పార్టీ. ఇంతటి అటర్ ఫ్లాప్ షోకి కారణం ఎవరు? అక్కడ పరిస్థితుల్ని అధినేత అంచనా వేయలేకపోయారా? నష్టం జరుగుతోందని నేతలు గ్రహించలేకపోయారా? ఇప్పుడు తెలిసాక చేయడానికి ఏమీ లేకుండా పోయిందా? సింహపురిలో మాజీల మీటింగ్లో తేలిందేంటి? అంతా ఆయనే చేశారు. అనిల్ పై పార్టీ నేతల గుర్రు. నెల్లూరు ఫలితాలపై పోస్టు మార్టం. ఎన్నికల ముందు మొత్తుకున్నాం, ఎవ్వరూ వినలేదు. అధినేతని కలిసే అవకాశమూ రాలేదు. ఆయన్ని కలిసి చెప్పగలిగే వారి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. అందుకే డిస్టింక్షన్ అనుకున్న చోట గుండు సున్నా చుట్టేశామని చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారు నేతలు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇంతటి పతనాన్ని వైసీపీ ఏ మాత్రం ఊహించలేకపోయింది. అన్ని సీట్లు గెలుస్తామని టీడీపీ కూడా చివరిదాకా అంత నమ్మకంగా ఏమీ లేదు. నెల్లూరు గడ్డపై వైసీపీ ఓటమికి మొదటి రీజన్ వేమిరెడ్డి దంపతులు. అప్పటిదాకా వైసీపీకి కొండంత బలంగా ఉన్న వేమిరెడ్డి పార్టీని వీడడం పెద్ద నష్టం. సొంత పార్టీ నేతలు కొందరు పొగపెట్టడంతో ఎన్నికల ముందు పార్టీని వీడారు వేమిరెడ్డి. వేమిరెడ్డిని వైసీపీలో ఎవరూ నిందించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే చేజేతుల ఆయన్ని దూరం చేసుకున్నామన్న అభిప్రాయంతో ఉన్నారట పార్టీ ముఖ్య నేతలు కూడా. మాజీ మంత్రి అనిల్ కుమార్ పదే పదే వేమిరెడ్డిని ఇరిటేట్ చేయడంతో పార్టీకి పూడ్చలేనంత నష్టం జరిగిపోయింది. ఆయన ఎఫెక్ట్ నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన విజయసాయిరెడ్డి సహా ఖచ్చితంగా గెలవాల్సిన కనీసం 3-4 నియోజకవర్గాలపై పడింది. అనిల్ చేసిన పనికి తాము కూడా నష్టపోయామని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట జిల్లా మాజీ ఎమ్మెల్యేలు. వ్యక్తిగత విభేదాలతో వేమిరెడ్డిని ఇబ్బంది పెట్టాలన్న అనిల్ కుమార్ ఆలోచన పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చిందంటున్నారు సొంత పార్టీ నేతలు. జరిగిందంతా తన మంచిగా అనుకుంటున్నారట వేమిరెడ్డి. వైసీపీలో ఇమడలేక టీడీపీలో చేరి నెల్లూరు ఎంపీగా గెలిచారు ప్రభాకర్ రెడ్డి. ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీలో అవమానాలు ఎదుర్కొన్న వేమిరెడ్డి దంపతులకు టీడీపీలో ప్రాధాన్యం దక్కింది. ఇక నెల్లూరు సిటీ అభ్యర్థి ఎంపిక విషయంలో అనిల్ సిఫార్సుతో పాటు ఐపాక్ ఇచ్చిన రిపోర్ట్ కూడా పార్టీని నిండా ముంచిందంటున్నారు. అధినాయకత్వం నిర్ణయాలు, వ్యక్తిగత పంతాలు నెల్లూరులో వైసీపీని నిండా ముంచాయి. వైసీపీకి బలమైన జిల్లాగా ఉన్న నెల్లూరు జిల్లాలో మళ్లీ పూర్వ వైభవం కోసం గతంలో చేసిన తప్పులు రిపీట్ కావద్దనేది మెజార్టీ నేతల మాట. జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, అభ్యర్థులంతా కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని కీలక విషయాలపై చర్చించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఒక ఎత్తు అయితే, జిల్లాలో అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ నేతల సొంత ఆలోచనలు తమ ఓటమికి కారణమని గుర్రుమంటున్నారట మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ అభ్యర్థులు. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల విషయంలో పార్టీ తప్పిదాలు ఎంపీ అభ్యర్థి ఓటమికి, వేమిరెడ్డి భారీ మెజారిటీకి కారణమైంది. ఒకరికి ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో బలమైన నేతలు చాలా మంది పార్టీకి దూరం అవ్వడంతో నెల్లూరు గడ్డపై ఫ్యాన్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇన్ని అవరోధాల మధ్య పడ్డ చోటే నిలబడేందుకు అధినేత ఏం చేస్తారు? నాయకులు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి మరి.